సో రీసా గారు, నేను ఫస్ట్ మిమ్మల్ని 2 years బ్యాక్ మీ ఓల్డ్ హౌస్లో నేను వచ్చాను, ఒక డిస్కషన్ చేసాము. అయితే దీనికంటే ముందు నేను ఒక 3 years బ్యాక్ నుంచి లైక్ మీ యూట్యూబ్లో అవన్నీ చూడటము అదంతా చేస్తున్నాను. అయితే ఆ 3 years ముందు నేను విపాసనని మెడిటేషన్ చేశాను. విపాసన మెడిటేషన్ చేశాక అప్పుడు అంటే నాకు కొంచెం ఒక క్లారిటీనో, పీపుల్ని అర్థం చేసుకోవడమో, కొంచెం మనశ్శాంతిగా ఉండడమో కొంచెం అలా జరిగింది. అయితే అది చేసినప్పటి నుంచి నేను ఏదైనా బుక్ చదివినా, ఏదైనా వీడియో చూసినా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. లైక్ అలాగా యూట్యూబ్ కన్సెప్షన్ ఎక్కువైంది. లైక్ అందరిది వింటున్నాను. ఇతను అలా చెప్తున్నారు, అతను అలా చెప్తున్నారు, ఆ ప్రవచనకర్త అలా చెప్తున్నారు, ఈ ప్రవచనకర్త బుక్స్, ఓషో, అందరిది వింటున్నాను. స్పిరిచువల్ టాక్స్ అన్నీ వింటున్నప్పుడు అందరిది ఓకే, బాగుంది. కానీ మీది విన్నప్పుడు అంటే ఇది జెన్యున్గా మీది విన్నప్పుడు అది అలాగ వింటుంటే అంటే ఎవరిదైనా సరే ఒక లిమిట్ వరకు వింటాం. మీది చాలా కంటిన్యూస్గా నేను వింటున్నాను. అండ్ వింటున్నప్పుడు నాలో అంటే నేను ఏదైతే భావం ఏదైతే చెప్పాలనుకుంటానో 99% మీది అలా మ్యాచ్ అయిందనమాట. సో ఎవరితను ఇంత బాగా ఇంత స్పష్టంగా చెప్తున్నారని అప్పుడు 2 years ఇక్కడ హైదరాబాద్ వచ్చాక మీట్ అయ్యాను. తర్వాత ఇలా కొన్ని ఇన్సిడెంట్స్లో మీట్ అయ్యాము. సో అప్పటి నుంచి అనుకుంటున్నాను ఏదైనా ఇంటర్వ్యూలా చేయాలని. కానీ ఇంటర్వ్యూ చేయాలి అంటే క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయి కదా. కాకపోతే నాకు మీ వీడియోలోనే అది అలా విని ఉన్న కొన్ని క్వశ్చన్స్ కూడా పోయినాయి. సో వచ్చి ఏం మాట్లాడతాము అనుకోని నేను ఏం మాట్లాడేవాడిని కాదు, అలా జస్ట్ చూసేవాడిని అంతే. కానీ ఇప్పుడు పర్పస్ ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నా లేకపోయినా మిమ్మల్ని లైక్ ఇంకా పరిచయం చేసి ఇలా ఉన్నారు, ఒక హెల్దీ కాన్వర్సేషన్ బిల్డ్ చేద్దామని వచ్చాను. సో ఇప్పుడు రీసెంట్గా నిర్వాణ షట్కం బుక్ రాశారు కదా, ఫస్ట్ దాని మీద కొన్ని అడుగుదాం అనుకుంటున్నాను. అలాగే నిర్వాణ షట్కము శంకరాచార్యులు తీసుకురా ఒకటి. నిర్వాణ బుక్ తీసుకొచ్చాను. తీసుకొస్తాను. నిర్వాణ షట్కం ఇప్పుడు శంకరాచార్యులు రాశారు అని అంటారు కదా. లైక్ ఎందుకు ఇప్పుడు అంటే ఇది నిర్వాణ షట్కమే చూస్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నాను? అట్లేం లేదు, 500 పుస్తకాలు ఇది ఒకటి. అంతేనా? పోనీ ఇందులో ఉన్న యూనిక్నెస్ ఏంటి? నిర్వాణ షట్కం ఉన్న చెప్తా. సో ఇది నీ కాపీ, నీకే ఇది ఉంచుకో. థ్యాంక్ యూ. సో నిర్వాణ షట్కం ఎందుకు చాలా గొప్పదంటే ఈ ప్రపంచంలో క్లుప్తత అన్నది చాలా అరుదైపోయిన విషయం. ఎక్కువ చెప్పడం, ఎక్కువ సాగదీయడం. ఇప్పుడు ఉదాహరణకి యోగ వాసిష్టం ఉందనుకో, అదేం చెప్తుంది? జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది. రమణ మహర్షి ఉపదేశారం జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది. అష్టావక్ర 300 శ్లోకాలు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది. భగవద్గీత 700 శ్లోకాలు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది. అటు ఉపనిషత్తుల్లో బృహదారణ్యక పెద్ద ఉపనిషత్తు అదే జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది. చిన్న ఉపనిషత్తు మాండుక్య అదే జీవితం అంటే ఏంటో చెప్తుంది. కానీ అవన్నీ ఇప్పుడు యోగ వాసిష్టం మీద నా జీవితంలో నేను పనిచేయలేను. 30,000 శ్లోకాలు ఉన్నాయి. అంటే నేను నా వల్ల కాదు అది. సో క్లుప్తతతో పాటు స్పష్టత. సో నిర్వాణ షట్కం అంటే 6 శ్లోకాల కలయిక అంతే. అందులో 5 శ్లోకాలు ఒకటి, 6వ శ్లోకం తానెవరో చెప్పాడు. నిర్వాణ శ్లోకం ఆలోచించి చెప్పింది కాదు, ఆసుగా పలికింది. ఉదాహరణకి తిన్నావా అంటే నువ్వేం చెప్తావు? తింటే తిన్నానని చెప్తా. అట్లా చెప్పింది. ఓకే. తర్వాత ఇప్పటివరకు నేనెవరో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేనేమి కాదో చెప్పింది నిర్వాణ షట్కం. ఓకే. సో ఫస్ట్ శ్లోకమే మనోబుద్ధహంకార చిత్తాని నాహంతోనే స్టార్ట్ అవుతుంది. అంటే అహం, నా మనః, నా బుద్ధి, నా చిత్త అని చెప్తున్నాడు. అసలు చాలా శాస్త్రాల్లో మనస్సు వరకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది. సో డైరెక్ట్గా పిహెచ్డి స్కాలర్ మాట్లాడినట్టు ఉంటుంది అది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 8. సో 8 అనే ఏజ్ కూడా ఒక సింబాలిక్. అంటే జ్ఞానానికి వయసుకు సంబంధం లేదు. 60 ఏళ్లలో బడుద్దాయిలు ఉంటారు, 5 సంవత్సరాల జ్ఞానులు ఉంటారు. సో వయసు శరీరానికి తప్ప మనస్సుకు ఉండదు. సో అర్థం చేసుకునేవాడికి వయసు ఇర్రెలవెంట్. చిన్నపిల్లవాడివి నీకు తెలియదని అనకూడదు మన పిల్లలతో. మేబీ నీకంటే ఎక్కువ తెలిసి ఉండొచ్చు వాడికి.
వాడికి ప్రాపంచిక విషయాలు తెలియదేమో, డబ్బు ఎలా సంపాదించాలి, కానీ ఎలా ఆనందంగా బతకాలో తెలిసి ఉండొచ్చు. ఎట్లా ఒక విషయాన్ని టక్కున మర్చిపోవచ్చు అని పిల్లవాడికి ఆల్రెడీ తెలుసు. అహంకారం లేకుండా ఎలా జీవించాలి పిల్లవాడికి ఆల్రెడీ తెలుసు. ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు నిద్ర వస్తే టక్కున పడుకుంటాడు, ఎలా నిద్రపోవాలో తెలుసు. ఏది ఉంటే అది హాయిగా తినిపిస్తే తింటాడు, సంశయం లేకుండా తెలుసు. తల్లిదండ్రులు బైక్ మీద పోతున్నా ఒళ్ళు హాయిగా నిద్రపోవడం తెలుసు. ఇంటికి ఎవరు వచ్చినా వీళ్ళు నా వాళ్ళు పరాయ వాళ్ళు అని చూడకుండా అందరితో ఆడుకోవడం తెలుసు. అట్లా పిల్లవాడికి ఆధ్యాత్మికంగా అంతా తెలుసు. సో అందుకని ఆదిశంకర్ల వారు 8 సంవత్సరాల వయసు అనేది హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. జ్ఞానానికి వయసు ఉండదు. అందుకని ఆ చిన్న ఏజ్లో వాళ్ళ గురువుగారు గోవిందపాదులను కలుసుకున్నప్పుడు ఎవరు బాబు నువ్వు అంటే మామూలుగా అయితే నాది కులము, నేను ఇది బ్రాహ్మణుని అని చెప్పారు. అట్లా కాకుండా నేను మనస్సును కాదు. దీన్ని ఒక్కొక్క శ్లోకంలో ఒక స్పష్టమైన విభజన ఉంటుంది. సో ఫస్ట్లో మనసుకు సంబంధించినవేవి నేను కాదంటాడు, రెండో దాంట్లో శరీరానికి సంబంధించినవేవి నేను కాదంటాడు, మూడో దాంట్లో మనసులో కలిగే రకరకాల వికారాలు నేను కాదని చెప్తాడు, అంటే ఎమోషన్ భావోద్వేగాలు నేను కాదని చెప్తాడు. నాలుగో దాంట్లో తనకు వేరే వారికి మధ్య ఉన్న సంబంధం తాను కాదని చెప్తాడు. అట్లా ఐదో దాంట్లో ఈ ప్రపంచం వల్ల వచ్చే లక్ష్యాలు గిక్షాలు ఇటువంటివి నావి నేను కాదని చెప్తాడు. మరి తానెవరు అంటే నేను నిర్వికల్పాన్ని అని చెప్తాడు చివరికి. నేను నిరాకారము, అహం నిర్వికల్పో అహం నిరాకారో సచ్చిదానందం శివోహం శివోహం అని పూర్తి చేస్తాడు. అంటే అసలు మనిషి యొక్క మూల స్థితి నిర్వికారము, నిర్వికల్పం. నిర్వికల్పం అంటే ఏ స్టేట్ ఆఫ్ నో థాట్స్. నిర్వికారం అంటే ఏ స్టేట్ ఆఫ్ నో ఎక్స్ప్రెషన్. అది మనిషి యొక్క ఒరిజినల్ స్టేట్. నిద్రలో నిర్వికల్పము నిరాకారమే ఉంటుంది. ఫేస్లో అని ఎవడు పెట్టి పడుకోడు, అందరి ఫేస్లో ఒకేలా ఉంటాయి. ఒక జ్ఞాని సమాధిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నిద్రలో అలా ఉంటుంది. మరణించినప్పుడు అలాగే ఉంటుంది, కానీ ఆ మరణ సమయంలో ఉన్న భయాలు ఆ ఛాయల ముఖంలో కనిపిస్తాయి ఒక్కొక్కసారి. కానీ నిద్రలో ఎలాగో మరణ భయం లేదు కాబట్టి ప్రసన్నతనే ఉంటుంది. సో నిర్వికల్పము, నిర్వికారం, నిరాకారం. సో ఇవి మనిషి యొక్క మూల స్థితులు అని శంకర్ల వారు చెప్పారు. మరి అంత చెప్పిన తర్వాత మళ్ళీ గురువు ఎందుకు? ఇది రియల్ క్వశ్చన్. దాని గురించి నేను రాసింది. అంటే ఆదిశంకర్ల వారి 32 సంవత్సరాల జీవన ప్రస్థానం తీసుకుంటే 8 సంవత్సరాల బాల్యము, ఆ 8 సంవత్సరాల వయసులో ప్రశ్నలు అడిగి తానెవరో చెప్పేశాడు, ఇంకా అయిపోయింది. ఇంకా 8 నుంచి 16 సంవత్సరాలు అంటే ఇంకొక 8 సంవత్సరాలు గురువు సమక్షంలో చదివాడు. ఆ తర్వాత 16 నుంచి 24 సంవత్సరాల వయసు వరకు తాను తెలుసుకున్న దాని మీద భాష్యాలు రాశాడు. ప్రస్థానత్రయం కావచ్చు, లేకపోతే అట్లా వాటి మీద. ఆ తర్వాత లాస్ట్ 8 సంవత్సరాలు ప్రయాణం చేశాడు, మొత్తం హిందూ సమాజాన్ని యునైట్ చేశాడు. ఆ తర్వాత హీ డిసెబర్డ్ ఇంటూ థిన్ ఎయిర్. అంటే కాలడి నుంచి కాలాతీతం వరకు అట్లా. ఇది నిర్వాణ షట్కం. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు నేను రాసే పుస్తకాలు సక్సెస్ అవ్వాలనుకునేవాడికి ఉపయోగపడవు, సక్సెస్ లేదని తెలుసుకునేవాడికి ఉపయోగపడుతుంది. గుర్తింపు కావాలనుకునేవాడికి నా పుస్తకంలో ఒక అక్షరం ఉపయోగపడదు. ఎందుకంటే రాసేవాడే గుర్తింపు కోరుకున్నప్పుడు నేను గుర్తింపుని ఎట్లా ప్రతిపాదిస్తాను? అంటే ఏ గుర్తింపు, కీర్తి, లేకపోతే డబ్బు, పరువు, ప్రతిష్ట ఇవన్నీ ప్రపంచం నీకు అంటగట్టినవి, వ్యక్తిగా నీకు అంటుకోవాలి. సో ఎవడు సచ్చిదానందం అంటే ఇవేవి అంటుకోనివాడు. ప్రాపంచిక మరకలు అంటుకొని ఒకనొక మానసిక అవస్థ. శంకరులు మనిషి కాదు, ఒక అవస్థ, స్థితి అవస్థ. అయితే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు కానీ రమణ మహర్షి కానీ ఎవరైతే లిబరేటెడ్ పర్సన్స్ అని మనం అనుకుంటామో, జీవన్ముక్తులు అని అంటారు కదా, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది యాక్షన్. ఒక కామన్ పీపుల్కి ఎలా గుర్తిస్తాడు అతని జీవన్? గుర్తించలేడు ఎప్పటికీ. రమణ మహర్షిని ఒకసారి ఎవరు అడిగారు, హౌ టు రికగ్నైజ్ అన్ ఎన్లైటెండ్ మ్యాన్. ఈ సెడ్ ఇంపాసిబుల్. అయినా ఎదుటి వ్యక్తి ఇట్లా చేతులు జోడించి అట్లే నిలబడితే అప్పుడు రమణ మహర్షి ఆలోచించి కొన్ని సంకేతాలు ఉంటాయి, దాన్ని బట్టి నువ్వు గుర్తించవచ్చు అన్నాడు. ఏమిటి ఆ సంకేతం అంటే అతని చుట్టూ నిరంతరం ఒక ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది అని చెప్పాడు. అంతే. అడవిలో ఉంటుంది అది. అడవిలో నువ్వు లేకుండా అంత ఆహ్లాదంగానే ఉంది. నీకు భయం అవుతుంది అసలు, అంటే అది వేరు. అట్లా పూలు పూస్తున్నాయి, పిత్తలు పూస్తున్నాయి అంటే ఆహ్లాదం. అంటే మనిషి ఎంటర్ అయితే భయం వస్తుంది. అట్లా చిన్నపిల్ల చుట్టూ ఆహ్లాదకరం. అందుకని చిన్నపిల్లలు అందరూ లైక్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళలో ఒక నిరంతర ఆహ్లాదకర వాతావరణం. వాడికి దేని పట్ల మమకారం లేదు, ఆట మాత్రం ఉంది. ఆట ఉన్న చోట మమకారం ఉండదు, మమకారం ఉంటే ఆట ఉండదు.
తీట ఉంటుంది. అట్లా ఇప్పుడు రమణ మహర్షి చుట్టూ అంతమంది ఎందుకు చేరారు? ఒక 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 యాక్సెప్టెన్స్, అప్రోచబిలిటీ ఉంది. రకరకాల విషయాల్లో వ్యస్తమైన మనస్సు, చిందరవందరగున్న మనస్సు అతని దిక్కు చూడగానే అతను ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు, అరుణాచలం కొండలాగా. ఎప్పుడన్నా రమణ మహర్షి నాకు చాలా బాధ అవుతుందని చెప్పుకున్న సందర్భమే లేదు. నాకేంటో లైఫ్ అంతా వేస్ట్ అనిపిస్తుంది అని చెప్పిన సందర్భం ఉండదు. జ్ఞానోదయం పొందిన తర్వాత వాడు 1000 ఏళ్ళు ఉన్నా వాడు ఏం మారడు ఇంకా. అంటే సజీవ స్థాణు, అది స్థిరంగా ఉంది, జీవంతో ఉంది, ఇంకా అంతే. అది వచ్చిపోయే వాటి మీద తన మానసిక స్థితి ఆధారపడదు. నీడ్స్ మాత్రమే ఉంటాయి. ముళ్ళు ఉంటే చెప్పులు కొనుక్కుంటాడు, లేదా ఎవరిని ఇస్తే తీసుకుంటాడు. తనకున్న చెప్పులు కావాలి, నువ్వు ఇస్తే ఏమి, నాదైతే ఏమి. ఏ వాల్యుబుల్ థింగ్స్ ఉండవు, కానీ ప్రతి విషయానికి తను వాల్యూ ఇస్తాడు. వాల్యూ నాట్ ఆఫ్ ద మనీ బట్ ద ఇంపార్టెన్స్. అవసరానికి, ఇప్పుడు ఉదాహరణకి స్నానం చేస్తే చెంబు ఎంత వాల్యూ, ఆ టైంలో ఐఫోన్ ఎందుకు ఉపయోగపడుతుంది? అట్లా. అందుకని వ్యక్తి ప్రాధాన్యత ఉండదు, విషయ ప్రాధాన్యతనే ఉంటుంది. ఉదాహరణకి డాక్టర్ విషయంలో ఇదే జరుగుతుంది. 100 మంది పేషెంట్స్ ఉన్నారు, అందరు ఆర్డర్లో వస్తున్నారు, కానీ హఠాత్తు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ వస్తే ముందు వాడిని చూస్తారు. నువ్వు లైన్లో రావాలమ్మా అది ఉండదు. అట్లా అంటే విషయ ప్రాధాన్యతనే ఉంటుంది. ఇతని సీరియస్ ప్రాబ్లం. అందుకే గురువు ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకోబడతాడు. 20 ఏళ్ళు ఉన్న నా దిక్కు చూడలేదు కానీ ఇప్పుడే వచ్చిన ఒక వ్యక్తితో మాట్లాడాడా అని వాడు బాధపడుతూ ఉంటాడు. అక్కడ విషయం బాగుంది, హీ నీడ్స్ అటెన్షన్. అట్లా ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ అంటే ఎన్లైటెండ్ మ్యాన్, బికాజ్ హీ హ్యాస్ నో కండిషనింగ్స్. అతను ప్రవాహ స్థితిలో ఉన్నాడు, ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకోబడతాడు. అట్లా. ఓకే. అండ్ అంటే ఇప్పుడు పాస్ట్ ఒక 5 years నుంచి చూస్తే మనకి యూట్యూబ్, సోషల్ మీడియాలో కానీ సనాతన ధర్మము, హిందూయిజము, హిందుత్వ అని ఇలా చాలామంది సోషల్ మీడియా క్రియేటర్స్ ఇవన్నీ చేస్తున్నారు. అవును. నాకు మిమ్మల్ని సనాతన ధర్మము అంటే మీరు ఎలా డిఫైన్? ఇప్పుడు నేను ఒక బుక్ రాస్తున్నాను, సనాతన ధర్మం, దాని పేరే. ఓకే. దానికి బ్రాకెట్లో ఇంకొక పదం జోడించారు, ధర్మయుక్త అనేది ఒక యాడెడ్. ధర్మయుక్త సనాతన ధర్మం. సో ఇప్పుడు సనాతన ధర్మం గురించి మొన్న ఒక వీడియోలో ఎలాబొరేట్గా మాట్లాడినా దాన్ని కట్ షార్ట్గా 1 నిమిషంన్నరలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మం అంటే ఏందో అర్థం చేసుకోవాలి. ధర్మం అర్థం కాకుండా సనాతన ధర్మం ఎట్లా అవుతుంది? ఎందుకంటే అందులో సెంట్రల్ థీమే ధర్మం. ధర్మం అనే దానికి కర్మకి ఒక అవినాభావ సంబంధం. కర్మ లేకుండా ధర్మం లేదు. నేను ధర్మపరాయణుడిని అని వాడు ఏ పని చేయట్లేదు అనుకో, వాడు అబద్ధం చెప్తున్నట్టు. ధర్మం అంటేనే కర్మతో కూడినది, కర్మ అంటే ఏంది కదలిక అని. సో ప్రతి మనిషి పుట్టుకతో సహా కర్మ మొదలైంది, మరణించే వరకు ఒకటి రెప్పలాడిస్తున్నాడు. కొన్ని ఇన్వాలంటరీ, కొన్ని వాలంటరీ, కొన్ని ఇంటెన్షనల్, కొన్ని యాక్సిడెంటల్. ఇది జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. ఇప్పుడు కదలిక అన్నది జన్మతః మొదలైంది, అంటే కర్మ స్టార్ట్ అయింది. కానీ ఆ కర్మకి డైరెక్షన్ ఇచ్చినప్పుడు అది పని అయింది. అంటే ఇప్పుడు నేను ఇట్లా 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 కదులుతున్నా, ఇది కర్మనే. కానీ అట్లా కాకుండా నవ్ ఇట్స్ ఎ డ్యాన్స్, డైరెక్షన్ ఇచ్చావు. ఇప్పుడు ఇట్లా 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 అన్న అర్థం కాలే, అదే ఇప్పుడు ఇట్లా అంటే చప్పట్లేదు, డైరెక్షన్ ఇస్తే క్లాప్ అయింది. సో ఈ డైరెక్షన్ ఇచ్చిన కదలిక 3 రకాలు ఉంది మళ్ళీ. అందులో ఉద్యోగము, తర్వాత విధి, ఆ తర్వాత పని అని. సో ఉద్యోగంలోనూ డైరెక్షన్ ఉంది, కానీ అది అవసరాల కోసం చేస్తున్నది, అందువల్ల ఆనందం ఉండదు. ఉద్యోగంలో ఎప్పుడు ప్రశాంతతను వెతకకు, దొరకదు. ఎందుకు దొరకదు? వన్ లైన్ ఆన్సర్. ఎక్కడ అథారిటీ ఉంటుందో అక్కడ నీకు ప్రశాంతత కానీ, ఆనందము కానీ, స్థిరత్వము కానీ ఉండదు. బికాజ్ నీవు ఎప్పుడు నిరంతరం సర్వీలెన్స్లో ఉంటావు, సంబడీ ఈజ్ వాచింగ్ యూ. అందుకని ఉద్యోగంలో ఎప్పుడు తృప్తి ఉండదు. అవసరాల కోసం, డబ్బు కోసం ఉద్యోగం చేస్తున్నారు, ఎవరికి ఉద్యోగం కోసం ఉద్యోగం చేయట్లేదు. ఎందుకని ఇది కూడా డైరెక్షనే, బట్ అది బాధ్యతల కోసం. కొడుకు డైపర్ కొనాలి, భార్యకు మల్లెపూలు కొనాలి, ఇల్లు కొనుక్కోవాలి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, అందుకని చేస్తున్నారు ఉద్యోగం. లేకపోతే ఇప్పుడు ఎందుకు అల్లు అరవింద్ ఉద్యోగం చేస్తలేడు? డబ్బులు ఉన్నాయిగా, అవసరం లేదు. రెండవది డ్యూటీస్, విధులను. అవి ఇష్టం ఉన్నా లేకున్నా సమాజం కోసం చేయవలసినవి. జాతీయ గీతం వస్తే లేచి నిలబడాలి, నీ లైకింగ్ డిస్లైకింగ్తో సంబంధం లేదు, ఇట్ ఈస్ అన్ ఇంపోజ్డ్ లా. అట్లా ఉదాహరణకి తండ్రి చనిపోతే సమాధి కట్టియాలి, అది ఉద్యోగం కాదు, విధి. అది విధులు అప్పుడప్పుడు ఉంటాయి, ఉద్యోగం రోజు ఉంటుంది. ఇది కూడా డైరెక్షనే. మూడోది పని.
అంటే వేరే అథారిటీ లేకుండా నీకు నచ్చిన పని చేసినప్పుడు పని అయింది. ఓకే. సో అందుకని పని ఇచ్చే తృప్తి నీకు విధి ఇవ్వదు, ఉద్యోగం ఇవ్వదు. సో పని యోగము, దానికి అవసరాలు జోడిస్తే ఉద్యోగం అయింది. ఓకే. సో పని అంటే ఇట్స్ బియాండ్ టైమింగ్. కానీ వాడికి అవసరాలు ఉన్నాయి కదా. నేను పెయింటింగ్ అంటే నాకు ఇష్టము, నేను పెయింటింగ్ చేస్తున్నా, మరి అమ్ముకునే టాలెంట్ లేకపోతే వాడు పెయింటింగ్ వేయలేడు, క్యాన్వాస్ కొనలేడు. అందుకని ఉద్యోగంలో వచ్చేవాడికి డబ్బు ఎట్లా కావాలో ఈ పని చేసేవాడికి డబ్బు అట్లా కావాలి. అందుకని దానికి డైరెక్షన్ ఇవ్వాలి. నువ్వు చేసే పని ఇష్టమైన పని చేయి, తద్వారా వచ్చే డబ్బును నువ్వు తీసుకో. కానీ అప్పుడు ధర్మయుక్తంగా నువ్వు దాన్ని తీసుకో. ఇది ఇప్పుడు ఈ మూడిటికి బియాండ్గా సనాతన ధర్మం ఉంది. ఓకే. ఇప్పుడు ఈ మూడు డివిజన్ అర్థం. ఉద్యోగం అంటే డైరెక్షన్ ఉంది, కానీ అవసరాల కోసం స్ట్రెస్ ఉంది. డ్యూటీస్ ఉన్నాయి, అది సమాజం ఇంపోజ్ చేసింది, రాజ్యాంగం ఇంపోజ్ చేసింది. ఇష్టమా ఇష్టం ఏమీ లేదు, అప్పుడప్పుడు తప్పకుండా చేయాలి. విధి అంటే కర్మ, చేయాల్సిందే, దాంట్లో ఇంకా ఆప్షన్ లేదు. ఇప్పుడు తండ్రి తెచ్చిపోయాడు, తద్దినం పెట్టాలంతే. సినిమా చూసి పెడతా అని కూడా అన్నాడు, యూ హ్యావ్ టు డూ ఇట్. తలకొరికి రేపు పెట్టుకుందాం కదా అని కూడా అన్నాడు. ఖచ్చితంగా చేయాలి. అప్పుడు నీకు కడుపు నొప్పి ఉండదు, మోషన్ ఉండదు, ఇట్లా పట్టుకొని పోయి చేయాలి. మూడోది పని. తక్కువ మంది ఎంచుకుంటారు పని. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డూ జాబ్స్. ఈ పని అంటే ఏమిటి? ఫియర్లెస్నెస్లోకి ఎంటర్ అవుతుంది. ఉద్యోగం ద్వారా ₹1,00,000 రావచ్చు, కానీ నాకు నచ్చిన పని చేస్తే 1000 చాలు నాకు. ఏదో ఎట్లా అంటే తింటా బతుకు తప్ప, కానీ నాకు ఐ వాంట్ టు పెయింట్, ఐ వాంట్ టు లెర్న్ మ్యూజిక్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్, ఇట్లా ఏదో వస్తుంది. అది కానీ వాడికి అవసరాలు ఉంటాయి కదా. అందుకని వాడు అప్పుడు ఎంత రీజనబుల్లో అంత తీసుకుంటున్నాడు. ఇదంతా డైరెక్షన్, బట్ ఇక్కడ అవసరాలతో కూడింది. సనాతన ధర్మం అంటే పని చేసుకో, ఉద్యోగం వద్దు. కానీ పని వల్ల నీకు డబ్బులు రాదు, ఉద్యోగం అవసరమైతే ఇంకా చెయ్యి, ప్రశాంతత తక్కువ, సందర్భం చెప్తుంది, డిమాండ్ చేస్తుంది. దీనికి బియాండ్గా నువ్వు ఇంతవరకు ఏదైతే ఆసక్తి ఉందో ఆ ఆసక్తి ఉన్న పనిని విశ్వాన్ని లెక్కలోకి తీసుకొని, చుట్టుపక్కల వాళ్ళని లెక్కలోకి తీసుకొని నువ్వు చేసినప్పుడు, అంటే కాన్షియస్గా నిష్కామకర్మ చేసినప్పుడు అది సనాతన ధర్మం. అంటే ఇప్పుడు నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు, కానీ పక్కన వాళ్ళు ఆకలి చావులతుంటే పట్టించుకోలే, యు ఆర్ సో సెల్ఫిష్. ఈ మూడిట్లో సెల్ఫిష్నెస్సే ఉంది. కానీ సనాతన ధర్మంలో నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణము, మనుషులు, చెట్లు, పిట్టలు కూడా భాగమే అవుతాయి. అప్పుడు నీ బాధ్యత విశ్వవ్యాప్తమైంది. నీ చుట్టూ కనుక ఒక కుక్క ఉంటే నువ్వు అన్నం వండుకుంటూ దానికి కూడా కొన్ని బిసు వేసి పెడతావు. ఒక ముసలితుంటే పోయి కాళ్ళు పెడతావు. పెయింటింగ్ వేస్తున్నావు, నీకు నచ్చిందే చేస్తున్నావు. దాంతోపాటు యూ హ్యావ్ ఇన్క్లూడెడ్ ఫ్యూ మోర్ థింగ్స్. అది అప్పుడు నువ్వు మానవ ధర్మంలోకి వచ్చావు. అంటే ఓన్లీ సెల్ఫిష్గా కాకుండా కాస్త సెల్ఫ్లెస్గా, ఓన్లీ వ్యక్తిగత స్వార్థం పడిపోయి సామాజిక స్వార్థము, ప్రకృతి ధర్మము, సామాజిక ధర్మము, అట్లా కుటుంబ ధర్మము, అట్లా అన్ని ధర్మాలు పాటిస్తున్నాం. ఇప్పుడు సనాతన ధర్మంలో ఇవన్నీ వస్తాయి. సామాజిక ధర్మాలు వస్తాయి. రెడ్ లైట్ పడితే ఆగు, హార్మోన్ డిస్టర్బ్ చేయకు, పోలీసులతో గొడవ పడకు, అట్లా నువ్వు దాన్ని కాపాడుతున్నావు. ప్రకృతి ధర్మం ఎట్లా కార్లు పోతుంటే చెట్టు ఎండిపోయింది, దాన్ని నీళ్ళు పోయి, నీ వాటర్ బాటిల్ నువ్వు తాగుతున్నావు, కనిపించింది కొన్ని వాటర్ పోసి, అంటే నువ్వేం ఎక్స్పెక్ట్ చేయట్లే, నిష్కామకర్మ. ఆ తర్వాత కుటుంబానికి వచ్చావు, వంట చేసి పెట్టలేదు, సరే నేను చేస్తే ఏముంది అని అక్కడ హార్మోనిని మెయింటైన్ చేసావు. వ్యక్తిగత ధర్మం, ఎన్ని పనులున్నా యోగా చేసుకుంటున్నావు, ఎన్ని పనులున్నా చక్కగా తింటున్నావు, వ్యక్తిగత ధర్మాన్ని పాటిస్తున్నావు. సో ఈ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు సనాతన ధర్మంలో ఉన్నట్టు. ధర్మయుక్త ఎందుకు? ఇవన్నీ ఒక ఎనిమల్ కూడా చేస్తుంది ఒక ఎక్స్టెంట్గా. వాటికి కాన్షియస్నెస్, విచక్షణ ఉండదు. అట్లా అది పూర్తి స్వార్థపూరితంగా జీవిస్తాయి. ఎందుకంటే వేరే దాన్ని లెక్కలోకి తీసుకునే మానసిక పరిపక్వత ప్రకృతిలో ఏ ప్రాణికి లేదు, మనిషికి ఒక్కడికే ఉంది. దానికి కారణం మనిషికున్న ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైము, మనిషికున్న గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్. ఉదాహరణకు మనిషికి గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ ఉండి చీమ లైఫ్ టైం అంతే ఉందనుకో, నువ్వు ఎప్పటికీ ఏది అర్థం చేసుకోలేవు, 2 రోజులే ఉంది టైం నీకు. అట్లా కాకుండా నీకు 1000 ఏళ్ళ టైం ఉంది, కానీ చీమ మెదడు ఉందనుకో, అప్పుడు ఏది అర్థం చేసుకోలేవు. మనిషి అదృష్టము దురదృష్టం ఏంటి? గొప్ప బ్రెయిన్ ఉంది, ఎక్కువ సమయం ఉంది. దట్స్ వై హీ అండర్స్టాండ్. చీమ కూడా భగవద్గీతను అర్థం చేసుకోగలదు, కానీ దానికి టైం లేదు. ఒకవేళ చీమ 1,00,000 సంవత్సరాలు ఉంటే ఆ 1,00,000 సంవత్సరాలు కండిషన్ చేయొచ్చు దాన్ని.
అట్లా ఓకే. ఇప్పుడు పిట్ట లైఫ్ టైం 2 రోజులే అనుకో, నువ్వు దానికి మాటలు నేర్పించలేవు. అది ఒక 2-3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి నువ్వు టైం ఇచ్చావు కాబట్టి అది నేర్చుకుంటుంది అట్లా. సో సనాతన ధర్మం మీద నేను నాదైన వ్యాఖ్య రాస్తాను. ఓకే. ఓకే. అండ్ ఇంకోటి అంటే మీ జర్నీలో ఇంకొక మాట, ధర్మం అంటే శ్రేయస్సు అని అర్థం. శ్రేయస్సు అంటే ఏ కర్మ చేస్తే నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి శ్రేయకరముగా ఉంటుందో అది సనాతన ధర్మం. గట్టిగా సౌండ్ పెడితే పక్క వాళ్ళకి నిద్రపోతుంది. సనాతన ధర్మం అంటే యువర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ అండ్ యువర్ సెల్ఫ్. వ్యక్తిగత స్వార్థం వచ్చిందా అది ఓన్లీ పోస్టర్ బాయ్ అంతే. వాడు సనాతన ధర్మం అడ్డు పెట్టుకుని వాడిదో చెప్తున్నాడు అట్లా. కానీ ఏది శ్రేయస్సు అనేది వాడికి ఎలా తెలుస్తుంది? నీకు హాయిగా ఉంటుంది అంతే. శ్రేయస్ అంటే ఆల్వేస్ ఒక రకమైన ప్లెజెంట్నెస్ అనిపిస్తుంది. నీ మనసులో గ్లిచ్ ఉండదు, మనసులో కూర్చుంది, సంఘర్షణ ఉండదు, రాపిడి ఉండదు. నువ్వు ఎవరిని ద్రోహం చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు. నీ నీడు చాలా స్వల్పం అని తెలుసుకున్నావు. కూడబెట్టుకోవడం లేదు ఇంకా. వీలైతే వస్తే తీసుకోవడం ఉంది, అక్కడ దాచిపెట్టి పంచడం ఉంది. అంటే ఇప్పుడు కన్వర్షన్ చేస్తారు కదా మామూలుగా, అది ధర్మానికి, అది మతానికి మతం వేరు, ధర్మం వేరు. అంటే ఒక బ్రెయిన్ వాష్డ్ ధర్మానికి ఒక ఓనర్ ఉండడు, లేదా ధర్మానికి సిద్ధాంతకర్త లేడు. అందుకే సనాతన ధర్మం నేను బుక్ రాస్తాను. ఎవరన్నా సనాతన ధర్మం గురించి చెప్పవచ్చు. ఎవరు సరిగ్గా చెప్తే వాడే అథారిటీ. ధర్మం మతంలో మతం ఎప్పుడు మనస్సు నుంచి వస్తుంది. అంటే ఒక మనిషి యొక్క మనస్సులో పుట్టిన ఒక ఆలోచన యొక్క ఎక్స్పాన్షనే మతం. ఇప్పుడు బుద్ధిజం, బౌద్ధ మతం అంటే బుద్ధుడికి సంబంధించింది. అది జైన మతం జైనుడికి సంబంధించింది. ఇస్లాం మహమ్మద్ ప్రాఫిట్కి సంబంధించింది. క్రిస్టియానిటీ, జుడాయిజం, అట్లా సో మెనీ రిలీజియన్స్ ఉన్నాయి. బేసికలీ ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ రిలీజియన్ ఎప్పుడో గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడున్న రిలీజియన్ అనేది చాలా సంఖ్యకు సంబంధించి ఎందుకంటే ఎప్పుడైతే అవి ప్రవచించబడ్డాయో అప్పుడు వాళ్ళకి ఇప్పుడున్న మానవుడుకున్నంత టెక్నాలజీ కానీ GPS సిస్టమ్ కానీ లేదు కాబట్టి వాళ్ళు ఉన్న ఊర్లో ఉన్న మనుషులే, ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లే ఈ భూమి మీద ఉన్నాయి అనుకున్నారు వాళ్ళు. అట్లా చూసి చెప్పింది అది. అందుకని ఎప్పటికీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అండ్ మనం ఇప్పుడు వర్తమానంలో కర్మకి అనుసంధానం మన సనాతన ధర్మం అయింది కాబట్టి మనిషి ఎప్పుడు కాంటెంపరీగా ఉంటాడు. అదే మతంలో కాంటెంపరీనెస్ లేదు అవకాశం. ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం చెప్పింది ఇప్పుడు నువ్వు ఆచరించాల్సి వస్తుంది. అది వెరీ బోరింగ్. అట్లా దాన్ని క్వశ్చన్ చేస్తే ప్రాణాలు పోతాయి. అందుకని కాన్ఫ్లిక్ట్ ఉంది. రెండోది భయం కూడా ఉంది. ఎవరైతే పాటిస్తున్నారో గుంపు ఎక్కువ ఉంది. దాంట్లో సూత్రాలతో పాటు ఫియర్ని కూడా చూపిస్తారు. ఇది అనుసంధానంగా జరుగుతుంది. ఇప్పుడు అంతే నేనే ఒక కల్టు పెట్టాను అనుకో, నన్ను వదిలిపోయితే వాడికి దయ్యం పట్టుకుందని చెప్తాను. ఇలా చెప్పడం వల్ల వదిలి ఇవ్వడం పోతే నన్ను నమ్మున్నారు కాబట్టి వాడిని కొట్టి చంపేస్తారు. దయ్యం పట్టిన వాడిని ఏం చేయాలి మనము? వాడి దయ్యం వదిలించాలి. అదే అంతే. ఆ గురుజీ సూపర్. ఇదే వాడుకోజోలు ఉంటుంది. అందుకని నువ్వు ఎప్పుడు ఏకాంతంగానే ఉండు, ఏకాంతంగానే జీవించు, ఏకాంతంగానే నిష్క్రమించు. ఇక్కడ నువ్వు గుంపుని కట్టడానికి లేదు. ప్రకృతి నియమంలో లేదు గుంపు అసలు. ఓకే. అయితే ఇప్పుడు ఇది గుంపు ఈ విషయం వచ్చింది కదా, ఇప్పుడు సపోజ్ మీరే ఒక ఆశ్రమం కట్టి, ఫర్ సపోజ్ లేదు, బొంగు లేదు. ఫర్ సపోజ్ అయితే అన్ని ఆశ్రమాలు కూలగొట్టాను, అది తీసుకో. అది కట్టి మనం చాలా మంచి పనులు కూడా చేయలేవు. మంచి కర్మంగానే చేయలేవు. అప్పుడు ఆశ్రమం ఎందుకు? ఇప్పుడు అన్నదానం చేయడానికి ఆశ్రమం ఎందుకు? అన్నదానం చేయి, సింపుల్గా డైరెక్ట్ పాయింట్కి రా. ఆశ్రమం ఒకప్పుడు ఎందుకు ఏర్పాటైందంటే ఎక్కడెక్కడి నుంచో బయలుదేరి గురువు దగ్గరికి వస్తే వాళ్ళు వెంటనే పోయేవాళ్ళు కాదు. అందుకని వాళ్ళకి ఆశ్రయం వేయాల్సి వచ్చింది. అట్లా ఆశ్రమం అయింది. ఇప్పుడు అరుణాచలం నడుచుకుంటూ పోయినావు, ఇంకా వెళ్ళిపోండి అన్నది అనుకో, చూస్తావు ఇట్లా, ఏ అమ్మ చాలా దూరం నుంచి వచ్చామండి, సరే అక్కడ గుడిసెలు వేసుకోండి. అట్లా అక్కడే ఉండి వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు కాబట్టి వాళ్ళ ప్రశ్నలన్నీ తెలుసుకొని జవాబులు తెలుసుకొని మళ్ళీ బ్యాగ్ వేసుకొని ఊరుగారి కాళ్ళు మొక్కిపోతే మళ్ళీ ఏ జన్మలో ఎప్పుడు వచ్చేది. ఇప్పుడు అంటే ఫ్లైట్ ఎక్కిరిపోయి ఇప్పుడు ఎందుకు ఆశ్రమం? ఇప్పుడున్న కాంటెంపరీ మ్యాన్ అసలు ఆశ్రమం పెట్టకూడదు. అదే నా సనాతన ధర్మం నాకు ఇప్పుడు చెప్తున్నది అదే. ఇప్పుడు నేను అదే 1000 ఏళ్ల క్రితం పుట్టింటే
నేను ఓషో కంటే పెద్ద ఆశ్రమం పెడుతుంటే. కానీ ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు నీడ్ ఉంది. అప్పుడు నీడ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు సపోజ్ ఒక 20 ఫ్యామిలీస్ వచ్చి మీ దగ్గర నేను ఉండనిగా ఎక్కడన్నా ఉండి నన్ను కలుసుకోండి అంట. ఇప్పుడు ఆ లాడ్జ్లు ఉన్నాయి, ఇప్పుడు అడవి కాదు కదా, బుద్ధుడు అంటే అడవి, అందుకని ఖచ్చితంగా కలిసే ఉండాలి. ఇప్పుడు ఇక్కడనే నీకు 100 హోటల్స్ ఉన్నాయి, రారు, రావద్దు. అది మీరు ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేస్తారు? అవసరం లేదు. ఆ 100 మంది మిమ్మల్ని కలుసుకోవాలి, మాట్లాడాలి, ఏముండదు అట్లా. అది కూడా పోవాలి. విషయం తెలుసుకో. డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద డాక్టర్, టేక్ ద మెడిసిన్ అండ్ డిసపియర్. డాక్టర్ వాడు అందవికారంగా ఉన్నాడు, వాడు చెప్పొచ్చు సోది, అది విషయం తీసుకో. వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. వ్యక్తి మోహము చాలా డేంజర్. దేహాభిమానం వద్దంటారు కదా, మరి గురువుది కూడా దేహమే, దాని పట్ల అభిమానం కూడా వద్దు. నువ్వు గురువుని కలిసి శరీరాన్ని నాయే కాదా? నేను చూడ్డానికి వస్తున్నా అంటే దేన్ని చూడ్డానికి వస్తున్నా? శరీరాన్నే కదా. శరీరమే లేదురా సామెని వాడేమో టీచింగ్ చేస్తున్నాడు. ఇంత ఉల్టా లేదు. అందుకని ఈ మొత్తం మానవజాతి పరిణామ క్రమంలో ఇది ఒక ఆనెస్ట్ ఎక్స్పెరిమెంట్. నిజానికి నాకు డబ్బు వచ్చే అవకాశం ఎందుకు కోల్పోతుంది? నాకు అక్కర్లేదు. మీకు అక్కర్లేదు, నాకు వద్దు. బేసిక్ చాలా వీడియోస్ లో చూసాం మీరు ఆశ్రమం ఇదంతా నాకు వద్దు. ఏంటంటే లేనిపోని తలకాయ నొప్పి. అందులో నాకు ఒక్కటి ఏమనిపిస్తుంది అంటే, ఆ ఒక్క పాయింట్ లో ఏముంది, ఇప్పుడు సపోజ్ ఆ పర్సన్ వచ్చారు, మంచి పర్సనే, మీకు ఇలా 5 acres సంథింగ్ ఏదో ఇస్తాను, ఇలా మనం బిల్డ్ చేద్దాము, ఇలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేద్దాము, ఇలా పెయింటింగ్స్ వాళ్ళకి జాబ్ ఇద్దాము, లేకపోతే అన్ని ఏదో మంచి మంచి చేద్దాము. అప్పుడు నేను ఒకవేళ అలాంటి సందర్భం వస్తే నేనేం చేస్తా, నాకున్న అవగాహన అంతా అతనికి ఇచ్చి నువ్వు చేసుకోపో అంట. నేనెందుకు? ఒకటి గుర్తుపెట్టుకో, జ్ఞానం అన్నది నువ్వు 1000 మందికి చెప్పినా వాళ్ళకి చేరదు. ఫోటోగ్రాఫ్గా బాగుంటుంది అది. ట్రుత్ ఎలా ఉంటుందంటే, నీకు మాండలిన్ శ్రీనివాస్ స్టోరీ తెలుసా? వాళ్ళ ఫాదరు సంగీతం నేర్పించేవాడంట. ఎక్కడో చదివాను ఇది. రోజు 20 మంది స్టూడెంట్స్ వస్తారు. మాండలిన్ శ్రీనివాస్కి మాండలిన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇది ఇట్లా ఉంటుంది. అది అలాంటిది అసలు కర్ణాటక క్లాసికల్ అసలు ఉపయోగించరు. ఇట్లా ఇలా వాయిస్తాడు అనమాట. అది కర్ణాటక సంగీతం అసలు యాక్సెప్టబుల్ లేదు. వీణ, వైలిన్ మాత్రమే మెయిన్ సోలో ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్నది. ఫ్లూట్ ఒకటి, గిటార్ రీసెంట్గా వచ్చింది. మళ్ళీ వీణలు రుద్రవీణ, భైరవ వీణ ఇట్లాంటి తర్వాత వచ్చాయి. లేకపోతే ఎప్పుడు ఈ పక్క వాయిద్యాలు. కానీ మాండలిన్ శ్రీనివాసు అది దొరికించుకొని దాని మీద సాధన చేయాలని. సో వాళ్ళ ఫాదరు, నువ్వు బయటకు పో, నేర్పియాను. ఇప్పుడు మాండలిన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు, కానీ సంగీతం ఎవరికి వచ్చింది? మాండలిన్ శ్రీనివాస్కి వచ్చింది. వాడే వింటున్నాడు, వీళ్ళు వినట్లే 20 మంది. సో వినేవాడు 1000 కిలోమీటర్ల అవతలున్నా ఎప్పుడు వింటాడు. వినని వాడు నీ ఒళ్ళో కూర్చున్నా వినడు. అందుకని ఇది ప్రాక్సిమిటీ ఈజ్ నాట్ ద కేస్. ఇప్పుడు సూది ఇవ్వాలంటే దగ్గరికి పిలిచి జబ్బ పట్టుకొని ఇవ్వాలి, కానీ నాలెడ్జ్ ఎక్కడున్నా ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ మిథ్యే దూరం చేయాలి. నువ్వు ఉన్న చోటే ఉండు అండ్ అండర్స్టాండ్, యూ డోంట్ హ్యావ్ టు కమ్. ఫస్ట్ ఇది అర్థం చేసుకో. నువ్వు ఉన్న చోటే స్వర్గం, నువ్వు నిలుచున్న చోటే పుణ్యక్షేత్రం, నీ గదే నీ ఆశ్రమం. బయటికి వెళ్ళకు, దాన్నే అందంగా మార్చుకో. ప్రతిసారి ఎక్కడెక్కడో పోయి ఆహా ఓహో అంటుందో, మరి నీ ఇంటి నుండి నెగ్లెక్ట్ చేస్తున్నావు. మేక్ ఇట్ బ్యూటిఫుల్. సో ఫస్ట్ ప్రిన్సిపులే లిబరేషన్. అట్లా ఇది నా తరహా వర్క్. అయితే ఇప్పుడు ఎవరైతే ఆశ్రమాలు పెట్టారో ఆ గురువు వాళ్ళందరూ నేనే ఆలోచన ఇచ్చి వాళ్ళతో పెట్టించాను. అదంతా నా వరకే. ఓకే. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్న ఆశ్రమాలు మాత్రమే నావి, అందులో జరుగుతున్న బిజినెస్ నాకు సంబంధం లేదు. అది నా థాట్ కాదు. ఓకే. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీ జర్నీలో ఇప్పుడు మీరు ఇదంతా ఇలా సెటప్ చేసుకున్నారు కదా, మీ దగ్గరే వర్క్ మొత్తం మీ దగ్గరే ఇలా వస్తారు. కానీ ప్రీవియస్గా మీరు కూడా ఏదైనా జాబ్ బ్రహ్మాండంగా అది చేసాకే మీకు లైక్ వద్దు ఇదంతా. అవును, ఏదైనా చేస్తేనే తెలుస్తుంది. నేను కూడా క్రియేటివ్గానే చేసిన, అన్కాన్షియస్గా చేయలే జాబ్. నేను ఎప్పుడు నాకు ఒకటి అనిపించింది, స్వేచ్ఛ లేని జీవితమే కాదని ఎందుకు ఫిక్స్ అయింది నాకు. నేను చిన్నప్పుడు విపరీతంగా ఆడుకున్నా, అది నా బీయింగ్లో వెళ్ళిపోయింది. అది అసలు నాకు ఎవరున్నా లేకున్నా ఫ్రీడమ్ ఉండాలి. ఇట్లా చేయి చాపి ఇట్లా తిరిగితే నాకు ఎవరు టచ్ కావద్దు.
ఇంతే. నేను నా లైఫ్లో నేను చూస్తే ఎప్పుడు ఇదే కోరుకుంటుంది. ఐ వాంట్ టు బి ఫ్రీ. ఫస్ట్లో ఫ్రీడమ్ అంటే దూరం ఉండాలి అట్లా అనుకున్నా. ఇప్పుడు తెలుస్తుంది నేను నా 100 మంది ఇరికించుకొని కూర్చొని ఫ్రీగానే ఉన్నా అని తెలుసుకోండి. ట్రాన్స్ఫర్మేషన్ అట్లా. అది అవసరం కోసం చేసిన డబ్బు లేదు నా దగ్గర. సరే, డబ్బుని రకరకాలుగా అర్థం చేసుకునే ప్రయత్నంలో నేను ఒక బుక్ కూడా రాసుకున్నా, రీసానామిక్స్ అని. ఓకే. నేను త్వరలో డబ్బు గురించి కూడా మనీ నేను అనుకున్నాం ఒక బుక్ రాద్దామని. అంటే మై అండర్స్టాండింగ్ ఆఫ్ మనీ. ఓకే. అంటే మనీ రాస్తాడు దాన్ని. అంటే ఇద్దరం కొలాబరేషన్లో ఈ విల్ డూ సమ్ స్టఫ్ అండ్ ఐ విల్ డూ సమ్ స్టఫ్, కొలాబరేషన్. ఓకే. ఓకే. నైస్. అండ్ మీ లైఫ్లో లైక్ ఏదైనా అంటే ఇది అసలు చేయకుండా ఉండాల్సింది అంటే మీది ఒక ఫేస్లో తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అన్నారు కదా, 2009 సంథింగ్ ఇయర్, నాకు గుర్తులేదు. ఆ తర్వాత కూడా అరే ఇది అసలు చేయకుండా ఉండాల్సింది అన్నట్టు అనిపించిందా? ఆ తర్వాత నుంచి అంత కాన్షియస్గా అంత పూర్తి ఎరుకలోనే జరుగుతుంది నా జీవితం. 2009 తర్వాత ఒక్కసారి పశ్చాత్తాపము కానీ, నిట్టూర్పు కానీ, బాధ కానీ, చింత కానీ నాకు ఎప్పుడు లేదు. ఒక్కసారి కూడా, ఒక్క క్షణం కూడా. ఓకే. ఐ నెవర్ రిగ్రెటెడ్. నేను ఏం చేస్తున్నా పూర్ణ ఎరుకలు. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, నేను బండి మీద పోతున్నా రాంగ్ రూట్లో, పోలీసులు వచ్చి పట్టుకున్నాడు. ఇది రాంగ్ రూట్ అని తెలుసు అంటే తెలుసు అన్న. అంటే తెలిసే చేస్తున్నా. అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు ఫైన్ కట్టాలని కూడా తెలుసు. ఎంత చెప్పండి ప్లీజ్. అంటే తప్పించుకునేది ఏమి లేదు. ఇంకోటి, ఇప్పుడు అసలు తప్పించుకోకూడదు. నేను ఎవరన్నా పోలీసులు అడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పేసి నేను అటు ఇటు అయితే అనవసరంగా డ్రామాలు ఆడి వేస్ట్. ఎందుకంటే సీసీ కెమెరాలు, నీ మొబైల్ డేటా, నీ లొకేషన్ అన్నీ అనవసరంగా తప్పు. ఎవ్రీథింగ్ నేను ఏం చేసినా చెప్పేస్తే ఇక ఏమన్నా కానీ లిబరేషన్కి అంటుకోదు అది. ఓకే. తెలియదు ప్రపంచంతో. అందుకే సంబంధాలు పెట్టుకోవట్లే. వ్యక్తిగతంగా ఏమన్నా చేసుకో, లింక్ ఉన్నవి చేస్తే దేర్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇప్పుడు ఆశ్రమాల మీద కేసులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? మనుషులతో లింకు. అక్కడ ధ్యానం ఎక్కడ పాడైంది? ధ్యానం ఒక డ్రామాగా చేస్తారు, లోపలంతా దందానే ఉంటుంది. అదంతా ఒక, ఇప్పుడు ఎట్లయితే సామ్రాజ్యవాదం, విస్తరణవాదం అని ఉంటుంది, మళ్ళీ అదే ఒక మావ జడాంగా అదే చేశాడు. గురువులు ఏదో విస్తరణ ఎందుకు అబ్బా? ఏమిటి అది ఎందుకు? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం, అక్కడ రాష్ట్రం, యూట్యూబ్లో టాక్ చెప్పి ఉన్న చోటే ఉండంటారు నాయన అని. ఇప్పుడు ఎందుకంటే పెద్ద పెద్ద దుకాణాలు పెట్టుకున్నారు కదా, అవి నింపాలి. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఏం చేస్తుందో అవే ఆశ్రమాలు చేస్తున్నాయి. బస్సులు వేసి, పోస్టర్లు వేసి, రండి రండి. ఎందుకు మనకు అది? నేను పోను, నాకు వద్దది. పోయే వాళ్ళని ఆపను, ఎందుకంటే పోయిన తర్వాతనే తెలుస్తుంది. తర్వాత చిన్న ఒక విచారణ, ఎవరైతే ఆశ్రమానికి పోతే హాయిగా ఉందంటున్నారో ఒక్కసారి నేను చెప్పేది విని మళ్ళీ ఒక్కసారి పోండి. అంటే చేంజ్ యువర్ పర్సెప్షన్. ఇప్పుడు ఆశ్రమానికి పోయే మైండ్ ఒక మైండ్ ఇది. ఇప్పుడు యు ఆర్ గోయింగ్ టు ఆశ్రమం. ఓకే. ఇప్పుడు ఆశ్రమం యొక్క ఎంట్రన్స్ అది బాత్రూమ్ డోర్. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆశ్రమం. ఎంటర్ అయ్యే ముందు కుటుంబాన్ని వదిలేస్తుంది, ఉద్యోగాన్ని వదిలేస్తుంది, ఫోన్ వదిలేస్తుంది, వాట్సాప్ వదిలేస్తుంది, పార్న్ వదిలేస్తుంది, పాన్ వదిలేసిన, ఓకే, ప్రపంచాన్ని వదిలేసిన, కాన్స్టిట్యూషన్ వదిలేసిన, అన్నీ వదిలేసి అందులో పోయాను. ఇంకెందుకు మెడిటేషన్ చేస్తున్నావు అసలు? ఇవన్నీ వదిలి ఒకసారి మీ ఇంట్లోకి పో. ఇంతే. అక్కడ పోయి మళ్ళా అక్కడ మంచి వెజిటబుల్స్ తిని చెట్ల మధ్య నుండి మళ్ళీ మెడిటేషన్ ఎందుకు చేస్తున్నావు అసలు? ఇదన్నీ వదిలించుకోవడానికి నీ ప్రయత్నము. అవన్నీ నీ అంతకు నువ్వు స్వయం స్ఫూర్తితో వదిలిపోతివి. అట్లా వదిలి ఒక్కసారి బాత్రూంలోకి పో. ద బెస్ట్ ఆశ్రమం ఇన్ ద వరల్డ్. ఇది అర్థమైందా నీకు? ఇది చేయాలి, చేయట్లేదు. ఎక్స్ట్రాడినరీ ఫెలోస్. ఒక్కసారి ఇట్లా, ఇది ఎరుక అంటే ఇప్పుడు నా నీ దగ్గరున్న చెత్తంతా వదిలి యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఆశ్రమం. ఫర్ వాట్? నిన్ను ఇబ్బంది పెడుతున్న దీన్ని తీసుకొని పో. నీకు దమ్ముంటే అమ్మని తీసుకపో, నాయనని తీసుకపో, పెగ్గుని తీసుకపో, పానం తీసుకపో. అక్కడ కూడా వాట్సాప్ చూడు, అప్పుడు మెడిటేషన్ చెయ్యి. అప్పుడు ఆశ్రమం నీ ఇల్లు అవుతుంది. ప్రపంచంలో స్వేచ్ఛని ప్రతిపాదించే ఆశ్రమాల్లో ఉన్నన్ని రూల్స్ ఇంకేడలేవు. ఎంత దారుణమైన పోస్టర్స్
సైలెన్స్గా ఉండండి అని రాస్తున్నారు. అంటే ఎంత ఇన్సల్ట్ అది ఒక స్పీకర్కి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఎంత అన్కాన్షియస్ పీపుల్గా ట్రీట్ చేస్తున్నారు. గుంపు ఎక్కువ ఉంటే అట్లే ఉంటుంది. స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్వేస్ పర్సన్ టు పర్సన్. లైక్ డాక్టర్ సర్జరీ ఒకటేసారి 6 మంది పడుకోండి అట్లా ఉండదు. ఎంత ఎక్స్పర్ట్ అయినా ఒకరి తర్వాత ఒకరే. అందుకని ఒక నిజంగా గురువు ఎప్పుడు పర్సనల్ టచ్ ఉంటుంది. కోర్స్ అనేది అగెయినెస్ట్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు ఉదాహరణ మనం అందరం జిమ్కి వెళ్ళాం, ఒకటే జిమ్, కానీ ఎవరి బలాన్ని బట్టి వాడు జిమ్ డంబులు ఎత్తాలి. అందరికి ఒకటే ఎట్లా ఉంటుంది? ఇన్నర్ ఇంజనీరింగ్ అందరి ఇన్నర్ ఒకటే కాదు. ఎవరెవరు ఏ ధారణతో ఉన్నారు తెలియదు మనకి. నువ్వు తాత్కాలికంగా వీటిని సబ్సైడ్ చేస్తున్నావు, కొత్తది ఇరికిస్తున్నావు. ఇది ఆశ్రమంలో ప్రివేల్ అవుతుంది, ఆశ్రమం దాటి ఇంటికి వచ్చినావు, ఈ కొత్తది కాసేపు ఉంటుంది, మెల్లగా డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆశ్రమంలో కూర్చొని ప్రశాంతంగా జపం తప్పం చేసినట్టు ఇంట్లో చేయలేవు. డాడీ అంటాడు ఒకడు వచ్చి. అప్పుడు సంసారం మీద ఇంట్రెస్ట్ పోతుంది నీకు. నేనంటే సంసారం బాగుంది, ఎందుకంటే అందులో మళ్ళా పోవాలబ్బా అని వస్తుంది. అంతలో పోస్టర్ కూడా వస్తుంది కమ్. నేను దానికి అగెనెస్ట్ కాదు, అవన్నీ ఉండాల్సింది. ఇంకా వీళ్ళు రావాలి, ఫెడప్ అయిపోవాలి జనాలు. అదే జనాలు వెళ్ళేంత వరకు అవి కూడా ఉంటాయి కదా. ఉండని తద్వారా ఎవ్వరు నన్ను కలుసుకోరు, ఫ్రీగా ఉండొచ్చు. ఓకే, ఆశ్రమం ఎలా ఉండాలనే దానికి నాదో కల్పన ఉంది. నాకు ఉంది. ఒకవేళ నేను ఆశ్రమం పెడితే ఎలా ఉండాలనే దానికి గురువు అండ్ ఆశ్రమం మరి పెట్టచ్చు కదా. కాదు, ఆల్రెడీ ఉంది అది, నువ్వు చూస్తలేవు అంతే. ఎందుకంటే నువ్వు కూడా బిల్డింగే ఆశ్రమం అనుకుంటున్నావు. కంపౌండ్ వాల్ ఉంది నీ మైండ్స్లో, కంపౌండ్ వాల్ చెరిపి. గురువు అంటే జ్ఞానం ఉండి జీవితాన్ని అవగాహన చేసుకున్నాడు. నౌ హీఈస్ గోయింగ్ టు హెల్ప్ హ్యుమానిటీ కదా, అతని వ్యక్తిగత స్వార్థం. అందుకని గురువుని తనకు కావలసిన నీడ్స్ చాలా స్వల్పం. గురువు ఒక చోట ప్రదేశంలో కూర్చుని ఉండాలి, ఇట్లా అక్కడే పడుకోవాలి. ఎందుకంటే అతనికి ఇప్పుడు లస్ట్ లేదు, డిజైర్ లేదు, పాలిటిక్స్లో పోయేది లేదు, ఏమీ లేదు కదా. ఈజ్ ఆల్వేస్ సచ్చిదానంద. అందుకని గురువు ఒక చోట కూర్చొని అక్కడే బెడ్ ఒక 20 ఫీట్ల ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. అసలు దాచాల్సిన అవసరం లేదు గురువు అంటే. 24/7 అవైలబుల్ ఉండాలి. ఇంకా గురువు ఉండే రూమ్ మొత్తం అద్దాలు ఉండాలి, వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి అసలు. ఇప్పుడు అతనికి టయానికి ఫుడ్ పెట్టారు ఒకరు, డబ్బులు ఉన్న వాళ్ళు ఫుడ్ పెట్టారు ఎవరు, అది ఒకటి చూసుకుంటున్నాడు. 2 బట్టలు తెచ్చి 6 నెలలకు 2 జతల బట్టలు. బయట ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలంటే కారు తెచ్చిపెట్టాడు. గురువు అవసరాలు తీరిపోయినాయి. ఓకే, ఫోన్ వాడితే ఎవడో బిల్లు వేయించాడు. ఇప్పుడు గురువు అవసరాలు తీరిపోయింది. గురువుకి వ్యక్తిగత ప్రాపర్టీ ఉండకూడదు కదా, ఏ గురువుకు ఉండదు, అందుకే ట్రస్ట్ పెట్టుకుంటారు. రెండోది ఆశ్రమం ఎలా ఉండాలంటే ఆశ్రమంలో కిచెన్ ఉండకూడదు, ఏముండదు. వచ్చిన వాడికి అకామిడేషన్ ఉండకూడదు. గురువు అవైలబుల్ ఉండాలి. ఎప్పుడైతే అకామిడేషన్ నువ్వు 5 స్టార్ ఫెసిలిటీ ఇచ్చావో నీకు లైఫ్ మెల్లగా స్లోపీ అయిపోతుంది. యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎంక్వైరీ. పోగానే ఏసీ ఆన్ చేసుకొని నువ్వు ఏం ఎంక్వైరీ చేస్తావు? నువ్వు 100% గురువును కలిసి క్వశ్చన్ చేసి తెలుసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ ఏమీ లేవు రా బాబు, కుక్క బతకాడ. నేను అక్కడికి వెళ్ళింది నాలెడ్జ్ కోసం, అది ఏదో తెలుసుకొని పోవాలి అట్లా. అప్పుడు చేస్తున్నది అది ఒరిజినల్ ఆశ్రమం. ఇది దిస్ ఇస్ ద ఒరిజినల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆశ్రమం. ఏ ప్రాపంచిక విషయాలు అక్కడ లేవు, ఏ అందము లేదు, ఏ డెకరేషన్ లేదు, ఏ ఫౌంటైన్స్ లేవు, ఏ విగ్రహాలు లేవు. గురువు ఒక్కడే ఉన్నాడు. ఎట్లుందంటే పూలకి రంగు వేసినట్టు ఉంటుంది. అవసరం లేదు, పువ్వే బాగుంది, మళ్ళీ రంగు. గురువు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. మళ్ళీ పాములు, తేళ్ళు, కుందేళ్ళు ఇవన్నీ ఎందుకు? అట్లీస్ట్ నా కాన్సెప్ట్ అది. సో ఐ రిజెక్ట్ మోడర్న్ ఆశ్రమ్స్. నేను ఎవరిని పోవద్దని చెప్పాను. మా ఇంట్లో ఎవరన్నా పోతే కూడా వెళ్ళు అని నేనే బస్ ఎక్కించి వస్తాను. ఐఎమ్ అగైనెస్ట్ ఎనీబడీస్ విల్. ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు జస్ట్ నా అండర్స్టాండింగ్లో ఊరికే చెప్తున్నాను. అందుకని నేను చెప్పింది పట్టించుకోవద్దు, వెళ్ళేవాళ్ళు తప్పక వెళ్ళండి. నేను పోను. నన్ను ఎవరో అడిగారు, మరి ఇప్పుడు ఎవరో పేరు చెప్పి మరి ఆశ్రమానికి పోతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్రమం చూడ్డానికి పోవడమేంది అసలు? అంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? చూడ్డానికి పోవడమేంది? అదేమన్నా పార్కా? ఎప్పుడన్నా హాస్పిటల్ చూడ్డానికి పోతారా?
దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హాస్పిటల్ అండ్ ఆశ్రమం. హాస్పిటల్లో శరీరము, ఆశ్రమంలో మనస్సు ట్రీట్ చేయబడుతుంది. అందుకని చూడ్డానికి ఎవరు పోకూడదు. గురువు కోసం హాస్పిటల్, డాక్టర్ కోసం పోతాం, ఇక్కడ గురువు కోసం పోతాం. ఇప్పుడు నాకు ఏ రోగం లేకపోతే హాస్పిటల్కి ఎందుకు పోతాం? ఇప్పుడు నాకేం మానసిక ప్రాబ్లమ్స్ లేకుండా వై షుడ్ ఐ విజిట్ అన్ ఆశ్రమం? ఎవరికి సమస్య ఉందో వాడే వెళ్ళాలి. అంతే. అట్లా ఆ సమస్య చూసుకొని వచ్చేసేయాలి. అక్కడికి వెళ్ళి సన్యాసిన్స్, ఫ్రెండ్స్, మళ్ళీ నువ్వు ప్రపంచాన్ని బంధమే వద్దురా డాడీ అంటే మళ్ళీ అక్కడ మా ఆశ్రమంలో సన్యాసులను మళ్ళీ బంధం ఏర్పాటు చేసుకుంటున్నారు. అట్లా ఒక అందమైన బ్రెయిన్ వాష్ నడుస్తుంది సమాజంలో. ఇది గుర్తిస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. డిసిప్లిన్ పేరుతో నిన్ను నీలో ఉన్న ఎబిలిటీని లాగేసుకొని నేను డిపెండ్ అయ్యే విధంగా చేస్తున్నారు సమాజం. కొంచెం ఇంటెలిజెంట్గా ఇప్పుడు నేను చెప్తే కొంచెం అఫెండ్ అయ్యే ప్రమాదం ఉంది. అవ్వండి, కానీ ఆలోచించండి. అంటే ఇప్పుడు మామూలుగా జనాలకి వీడికి ఏదో చాతగాకిదని చెప్తున్నాడు, నాకు నిజంగా చాతగాదు, నాకు వద్దది. ఏమంటారు, నాకులో ఏ ఎబిలిటీ లేదు. ఐ యాక్సెప్ట్ మై ఫెయిల్యూర్. ఈ ర్యాట్ రేస్లో పడేదే లేదు. అసలు నేను ఒక యాడ్ చూసిన, ద బిగ్గెస్ట్ ఆశ్రమ్ ఇన్ ఇండియా అని ఒకటి చూసిన యాడ్. దట్ స్టేట్మెంట్ ఈస్ అగెయిన్స్ట్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. భూమి ఎంత పెద్దగా ఉంది, దాంట్లో అది ఎంత పెద్దగా ఉంది. ఆ పెద్దది పోల్చుకొని మిగతా ఆశ్రమాలు లెక్కలోకి తీసుకునే కదా అయిపోయి పోలికి వచ్చేసి. దట్ ఇస్ అగెయిన్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అందుకని ఇదంతా ఆట నడుస్తుంది, నడవని నేను ఎంజాయ్ చేస్తున్నా దాన్ని. ఒకప్పుడు కొంచెం, ఇప్పుడు నేను అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాను సార్. ఓకే. అండ్ ఒక మనిషి అదే సత్ చిత్త ఆనందం, ఆ లిబరేషన్ స్థితితో లేకపోతే ఆ స్థితిలో ఉండి అతను పొలిటీషియను, లేకపోతే ఒక ఫ్రీడమ్ ఫైటరు, లేకపోతే ఫ్యామిలీ పర్సను, ఇలా అన్నీ పాసిబుల్ విన్నారు. మళ్ళీ అక్కడికి ఒకవేళ ఆ కాంటెంపరీ సమాజంలో అది అత్యంత ఆవశ్యకమైతే అతను ఏ అవతారం అన్నా ఎత్తుతాడు. ఇప్పుడు పొలిటీషియన్ నీడ్ ఉందంటే హీ బికమ్ ఎ పొలిటీషియన్. అదర్వైజ్ ఉదాహరణకి ఒక గురువు ఉన్న చోట ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, ఎప్పుడు వ్యవసాయం చేయడు. ఆహార నిల్వలు అంతరించిపోయినాయి, అతనే మొదట వ్యవసాయం చేస్తాడు. ఏది అత్యంత ఆవశ్యకమో అది గుర్తించి నువ్వు ఆ పని చేసి సనాతన ధర్మంలో ఉన్నట్టు. ఇప్పుడు నీళ్ళు లేవు, బయట అవుతాడు ఎంబడిపోయి, రండి రాపోదాం, నీళ్ళు లేవు, కూర్చొని ఆలోచిస్తే కాదు కదా. అంటే హీస్ ఆల్వేస్ టేకెన్ యాక్షన్ మోడ్లో ఉంటాడు. నీళ్ళు ఎటు చూసినా అన్ని చెరువులు, నీళ్ళని తోవాలి అసలు. అందుకే ప్రపంచంలో గురువులు ఎందుకు మాట్లాడుతున్నారంటే అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఇప్పుడు లేని ప్రశాంతత ఒక్కటే, అందుకని దాని గురించి మాట్లాడుతున్నారు అందరు. ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఉన్నారనుకో అసలు గురువుకి ప్రవచనం వేయాల్సిన అవసరమే లేదు. లావోత్సు ఉన్న టైంలో ప్రతి వీధికి ఒక హాస్పిటల్ ఉండి ఒక కాన్సెప్ట్ ఉండేదంట, డాక్టర్స్కి ఫీజు ఇవ్వాలి కదా. ఏ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ రారో వాడికి ఫుల్ శాలరీ, ఏ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ ఫుల్గా ఉంటారో వాడికి శాలరీ లేదు. అందుకని డాక్టర్ అంటే హాస్పిటల్ కూర్చొని వెయిట్ చేసేవాడు కాదు, వాళ్ళకి హెల్త్ గురించి అవేర్నెస్ ఇస్తూ ఉండాలి, హాస్పిటల్ రాకుండా వాడిని చేయాలి. అట్లా హాస్పిటల్ ఎప్పుడు ఖాళీగా ఉండాలి. అట్లా నిజంగా గురుస్థానం ఎప్పుడు ఖాళీగా ఉండాలి, దేవస్థానం ఖాళీగా ఉండాలి. ఎప్పుడు మీరు దాశరథి రంగాచార్య ఇంటర్వ్యూ చూస్తే ఆశ్చర్యపోతారు. లాస్ట్ డేస్లో హీ హ్యాస్ గివెన్ ఇన్ ఇంటర్వ్యూ టు ఆర్కే, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. ఇట్లా కాళ్ళు జాపుకొని కుర్చీలో ఆల్మోస్ట్ లాస్ట్ అవసాన దశలో మాట్లాడాడు. చాలా గమ్మత్తైన విషయాలు చెప్తాడు. దేవాలయాలు ఎప్పుడు ఖాళీగా ఉండేవి, ఈ మధ్య జనాలతో పోటెత్తుతున్నాయి. మా ఊర్లో అంబదేవాలయం ఎప్పుడు ఖాళీనే. మేమే చాలాసార్లు ఆడుకోవడానికి తలుపు దొబ్బితే లోపల ఆకులు, అలాలు, కుక్కలు, ఇక్కలు ఉండేది. కరెక్ట్ పండగ వచ్చే 2 రోజుల ముందు మొత్తం దేవాలయం అంతా శుద్ధి చేసి వాటర్ తగడి, ఎవరికైనా పెళ్లి కావాలి అప్పుడు పూజారి అంతా కూర్చొని మాట్లాడుకోవడం, కళ్యాణం జరిగితే ఆ 2-3 రోజులు. కానీ ఇప్పుడు పాపభీతి పెంచేశారు, దాంతో కిటకిటలాడిపోతున్నాయి దేవాలయం. నిజమైన ఊరంటే హాస్పిటల్ ఉండాలి కానీ ఎంటీగా ఉండాలి. నిజమైన ఊరంటే దేవాలయం ఉండాలి, ఎప్పుడు ఖాళీగా ఉండాలి. మనం కొంచెం ఉల్టా చూస్తున్నాం, వెరీ ఫేమస్ హాస్పిటల్ ఎప్పుడు జనాలు. ఓకే. అండ్ ఇంకొకటి అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ జనరేషన్, ఈ జెన్జీ జనరేషన్
ఇప్పుడంతా కూడా ఇప్పుడు మ్యారేజ్ అనే కాన్సెప్ట్లో లైక్ ఎవరితో ఏది మాట్లాడినా అదంతా మళ్ళీ ఒక బాధ్యత, లేకపోతే వద్దు, లేకపోతే ఇలా ఉందాము, పెళ్లి చేసుకోకుందాము, లేకపోతే ఇలా ఉందాం, రకరకాలుగా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీలో అంటే ఇలా చెప్తుంటారు కదా, ఎందులోనూ ఇరుక్కోకూడదు, మ్యారేజ్ చేసుకున్నా ఇరుక్కోకూడదు. అప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలాగా, అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మ్యారేజ్ చేసుకుంటే ఏమో ఇవన్నీ వస్తాయి, బాధ్యతలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి, మళ్ళీ అదంతా పెద్ద ప్రొసీజరు, చేసుకోకుండా ఉందాము అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ కొన్నిసార్లు లేదు, పార్ట్నర్ ఉంటేనే బాగానే ఉంటుంది. అందుకే నేను ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ రాద్దామని నిర్ణయించుకున్నాను. నేను మ్యారేజ్ ఈజ్ వెరీ గుడ్, ఓకే, కానీ ఒక 2-3 నెలలు ఆ కుటుంబం ఈ కుటుంబం కలిసి చర్చించుకోవాలి, ఫండమెంటల్స్లోకి వచ్చి నిలబడాలి. ఇప్పుడు అత్తమామ ఉంటే నేను పంజాబ్ డ్రెస్ వేసుకొని రావచ్చా అని అడగాలి. వద్దమ్మా, మేము ఉన్నప్పుడు చీర కట్టుకో, సరేలే, పోనీ సల్వార్ కమీజ్ చేసుకొని నేను చున్నీ వేసుకుంటూ పర్వాలేదని అది అప్రూవ్ అయ్యింది. అందువల్ల అత్తమామ ఎప్పుడున్నా అది వస్తే అసలు అత్తమామకి ఎప్పుడు గొడవ రాదు ఆ డ్రెస్ విషయంలో. లేకపోతే హఠాత్తుగా ఆమె చిన్న మిడ్డీ వేసుకొని వచ్చింది అనుకో, అత్తకు దమా ఖరాబ్ అవుతుంది. తర్వాత వంట ఎట్లా చేస్తావు, మా రుచులు ఇవి, మీ రుచులు ఇవి, రాగానే దాడి చేస్తారు. ఇట్లా నీకు వంట రాదా, అయ్యో అంటారు. అసలు కథ అమ్మాయి మనసు డివాస్టేట్ అయిపోయి ఇట్లా వెంటనే విషయం పెట్టి చంపేయాలన్న ఒక అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. అట్లా ఎందుకు వస్తుంది? ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మనిషి ఒక కుటుంబంలో ఎట్లా ఫిట్ అవుతారు? ఫస్ట్ కూర్చొని మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకుంటే అసలు ఈ కాన్ఫ్లిక్ట్స్ రావు? స్టిక్ టు ఫండమెంటల్స్. భార్య విధులేమి, భర్త విధులు. భార్యాభర్త మాత్రమే డిస్కస్ చేసే అంశాలేవి, భార్యాభర్త తల్లి డిస్కస్ చేసే అంశాలేవి, భార్యాభర్త తల్లి సమాజం డిస్కస్ చేసే అంశాలు, బంధువులు వస్తే ఏ టాపిక్స్ మాట్లాడుకోవాలి, ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో క్లారిటీ ఉంది, ఈ విషయంలో ఎందుకు క్లారిటీ లేదు? అందుకే గొడవలు వస్తున్నాయి. ఇప్పుడు టీ చేసినప్పుడు ఎవడ నొప్పేస్తున్నాడా, తెలుసు ఏమేమి వేయాలో. అట్లా ఇలా ఉంటే బాగుంటుంది లైఫ్ అని తెలుసుకొని ఇప్పుడు అందరికి ఫైనల్గా మనకి ఏమేమి అర్థమైంది అని ఒకసారి. ఎందుకంటే 10 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు కలిసి ఉండేవాళ్ళు 3 నెలలు ఇవ్వలేరా? ఇవ్వరు, ఇక్కడ కొట్లాడుకోవద్దు. సో మనిషి దుర్మార్గుడు. పనికిరాని చీర విషయంలో 10 hours డిస్కస్ చేస్తారు, కానీ కలిసి ఉండేబోయే వ్యక్తి గురించి ఏమీ తెలుసుకోరు. ఒక తల్లి కొడుకులకి ఒకరి గురించి ఒకరికి తెలియదు, ఒకరి అభిరుచులు ఒకరికి తెలియదు. కొత్తగా వచ్చిన అమ్మాయి అబ్బాయి ఎట్లా తెలుస్తుంది? అందుకే కొత్తగా వచ్చిన అమ్మాయి 1 సంవత్సరం పాటు ఆమె వంట ఆమె వండుకొని తినాలి, వీళ్ళ వంట వీళ్ళే వండుకొని తినాలి. మెల్లమెల్లగా ఒకరి వంటలో ఒకరు షేర్ చేసుకోవాలి, ఒకరి టేస్ట్ని ఒకరు అర్థం చేసుకోవాలి. మెల్లగా జల్లప్ స్టార్ట్ అయింది. ఓకే, వేరే వ్యక్తిగత విషయాలు, వేరే వాళ్ళ విషయాలు ఇంట్లో మాట్లాడకూడదు. భార్య భర్త తల్లిదండ్రుల గురించి కాంప్లైంట్ చేస్తే ఫస్ట్ భర్తకు చెప్తే భర్త వెళ్ళి మాట్లాడతాడు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడకూడదు. భార్య తల్లిదండ్రుల గురించి ఏమైనా చెప్పాలనుకుంటే భర్తకు చెప్తే వీడెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాడు, సరే ఆమె వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతుంది, వీడెళ్ళి ఏమత్తా ఏం మామ అనకూడదు. అంటే ఆమెకు చనువు ఉంది, ఆమె సాల్వ్ చేస్తుంది ప్రాబ్లం. అసలు ఇవేవీ లేకుండా ఇప్పుడు డ్రైవింగ్ కొన్ని రూల్స్ ఉన్నాయి, అందుకే యాక్సిడెంట్ అవుతలేదు. మరి కుటుంబంలో యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి? విపరీతమైన ఇంటర్ఫియరెన్సు, బలుపు, ఒక టేకన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ ఉంది. మా వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, నీతో కాకపోతే ఎవరితో గొడవ పడతాయి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటారు. అసలు స్టూపిడెస్ట్ పీపుల్ ఉన్నారు కుటుంబాల్లో. ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ అనే బుక్ తప్పకుండా రాస్తాను, వెయిట్ చేస్తాను. నాకు ఇప్పుడు ఒక సమగ్ర అవగాహన వచ్చింది. అంటే దాంట్లో టాపిక్స్ ఏం తీసుకోవాలి, చిన్న చిన్నవి బట్టల దగ్గర నుంచి రాస్తా. అంటే గొడవలు కావడానికి ఒక ఇద్దరు విడిపోవడానికి రీజన్స్ పెద్ద పెద్దవి ఏమీ లేవు. ఒక చిన్నదే మాటికి దాన్ని అనడం వల్ల. మా కోడలికి అంత వంట రాదమ్మా, ఎప్పుడు ఉప్పెక్కి వేస్తుంది, ఈ మాట చాలు భవిష్యత్తులో అత్తని మెడగట్టికి ఇదే మాట రిపీట్ అయ్యే కొద్దీ అది సీరియస్ ప్రాబ్లం అవుతుంది. అసలు మా ఆయనకు అస్సలు ఎక్కడ వస్తూ అక్కడ పెట్టిన టవాలు చూసుకుని ఆడిని ఎక్కడ పడితే అక్కడ వేస్తాడు, అది పోయి నాటుకుంటుంది. వాడికి ఏదైనా థియేటర్ లేచిన రోజు అది కూడా కలిపి తిరుగుతాడు వాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, అందరి ముందు ఇన్సల్ట్ చేస్తాం. అందుకని యూ షుడ్ నో ద బౌండరీ. ఇక్కడ ఎవరికి బాస్ కాదు, సర్వేలెన్స్ చేయొద్దు పక్క వ్యక్తి. అజ్ఞానం అది. అడిగితే చెప్పు, లేకపోతే నీ పని నువ్వు చేసుకో. ఎంత చెప్పినా తెలుసుకోరు. చిన్న ప్రయత్నం, అట్లీస్ట్ మనం పాటిద్దాం. నేనున్న ఎవరి మీద సర్వేలెన్స్ చేయను, ఐ ట్రస్ట్ పీపుల్. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పినప్పుడు ఆలోచిస్తాను, లేకపోతే లెట్ దెమ్ ఫేస్. ఎలాగో పోయేలోపు ఎన్నో తెలుసుకుంటారు, మనిషి మంచివాడా చెడ్డవాడా, లెట్ దెమ్ నో. అన్నీ మనం క్లియర్ చేయాలని ఏమీ లేదు. ఇవ్వవలసింది ఒకవేళ కుటుంబ సభ్యులకి
కొంత మనీ ఎట్లా సంపాదించుకోవాలో నేర్పించు వీలైతే. నువ్వు చేసే అతి గొప్ప సాయం. ఇండిపెండెంట్గా మార్చు, డోంట్ డిపెండ్. మాటి మాటికి గుర్తు చేయి. చాలా కోపం వస్తుంది ఇలా చెప్తే, అయినా గుర్తు చేయి. ఎందుకంటే ఇది ఆధారపడడం చాలా అందంగా ఉంటుంది. ఇట్లా భుజం మీద చేసి నువ్వు సొంతంగా నిలబడాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే ఫస్ట్ టైం నీ మనసుని నువ్వు ఉపయోగించాలి, నువ్వు ఆలోచించాలి. ఆలోచించడం మానేసి మర్చిపోయి కుటుంబ వ్యవస్థలో ఆలోచించడం మానేశారు అసలు. ఆక్షేపించుకుంటున్నారు ఒకరినొకరు అట్లా. అందుకని మ్యారేజ్ లిబరేషన్కి అత్యంత దగ్గర దారి. ఓకే, ఎందుకు చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తే వాడికి ఎన్లైటన్మెంట్ కాదు అదంతా అప్పుడు సన్యాసం వస్తుంది, విరక్తి వస్తుంది, వైరాగ్యం వస్తుంది. అంటే ఇప్పుడు అన్నీ చూసావు కదా, చూడవలసిన 2-3 మ్యారేజ్లు చూసేస్తావు. వెదర్ ఇట్ ఇస్ క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఆకాశాన్ని చూడాలన్న క్యూరియాసిటీ ఉంది ఎప్పుడు నీకు? పొద్దుస్తమానం కనబడుతుంది. అట్లా అమ్మాయిని పట్ల క్యూరియాసిటీ ఉండిపోయింది మనిషికి. అది చూసే అవకాశం లేదు. ఎప్పుడు చూసినా ఓన్లీ 20% కనిపిస్తున్నారు. 100% ఎప్పుడు చూడాలి? 100% చూసే అవకాశం నీకు మ్యారేజ్ ఇస్తుంది. తద్వారా ఒక దాన్ని నువ్వు 360 degreesలో చూసినావు, తద్వారా లాస్ట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు పని చేసుకోపోయిగా, అప్పుడు నువ్వు కర్మలో పడతావు, లేదా లైఫ్ అంతా అది లాగుతూ ఉంటుంది. అందుకు మ్యారేజ్. సో లిబరేషన్ ఫ్రమ్ వాట్? వాసన నుంచే. రైట్. ఓకే. అండ్ ఇంకొకటి, నాన్ డ్యువాలిటీ స్థితి, అద్వైత స్థితి అంటారు కదా. అంటే ఆ స్థితికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ సేమ్. ఇది ఫిలాసఫీ. కానీ నా జనరల్ డౌట్, ఇప్పుడు ఆ స్థితిలో ఉన్న పర్సన్ కంప్లీట్గా అధర్మం చేయొచ్చా? కంప్లీట్గా అధర్మం. అసలు జ్ఞానోదయం అయితే అధర్మం లేదు. అదే లేదు, అధర్మం ఉండదు. ఎందుకు? జ్ఞానోదయమైన వ్యక్తి మోసం చేయలేడు. ఎందుకో తెలుసా? నీ చేయని ఎప్పుడన్నా నువ్వు కొట్టుకుంటావా? అదే, ఈ పాయింట్ కరెక్టే, ఈ లాజిక్ కరెక్టే. కానీ ఇంకొకటి ఏమనిపించింది అంటే, ఇప్పుడు అవతల పర్సన్ కూడా సేమే కదా. అదే సేమ్ అంటే సేమ్ అంటే అది వదిలే, అవతల పర్సన్ లెక్కలోకి తీసుకోకు. నువ్వు క్లియర్గా ఉండు చాలు. నువ్వు క్లియర్గా ఉంటే ఎదుటి వ్యక్తిలో క్లియారిటీ వస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు ప్రీచ్ మచ్. నువ్వు ప్రతిరోజు లేచి ఇల్లు క్లీన్ చేసి పడుకున్న పక్క బట్టలు మడతపెట్టి గూట్లో పెట్టి పిల్లలకు చెప్పనే వద్దు. 1 సంవత్సరం తర్వాత వాళ్ళు చేస్తారు అది. కానీ మనకు తొందర, ఇప్పుడే మార్చేసేయాలి. 2 నిమిషాలను అందరం మనం చేసేసేయాలి, లేకపోతే బూడిద చేసేసేయాలి. ఇంతే మనం. కొంచెం సబర్కర్, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ ఓపిక లేదు మనిషికి. విత్ ఇన్ నో టైం ఇంపల్సివ్ బిహేవియర్. ఇప్పుడే తేలిపోవాలి. ఏంది తేలిపోయేది? నీ బొందా తేలిపోదు, ఉండట్లనే వెయిట్ చేయి, అర్థమవుతుంది. అయిపోయినాయా? నాకు ఈరోజు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. రిసా గారు, ఒక చిన్న మాట అండి, 20 seconds అన్నాడు. సరే, మీరు అనుకుంటున్న చైర్ ఉంది కదా, అది వాడకండి సార్ అన్నాడు. ఎందుకని అడిగా. మిమ్మల్ని చూసి నేను కొన్నా, తర్వాత నాకు కింద చిన్న పెయిన్ వచ్చింది, స్కాన్ చేస్తే వెనుపూస మీద చిన్న కింద భాగంలో డ్యామేజ్ చేస్తుంది అది. ఇంతవరకు చెప్పాలనుకున్నా. సో అట్లా చెప్పిన విధానం నాకు నచ్చి అతను చెప్పిన తర్వాత నేను దానికి ఆనుకోలే. ఓకే. సో మంచి ఎవరు చెప్పినా తీసుకోవాలి. దానికి అట్లా ఆనుకోవడం ఇట్లా బాగుంది, మోర్ స్టెబిలిటీ. దాని మీద కూర్చుంటా, అవసరంతో నిమిషం ఆనుకుంటా, దానికే ఆనుకొని ఉండొద్దని నాకు అట్లా చెప్పాలి. అట్లా అంటే ఏ సుత్తి చెప్పలే, నిర్ణయం నాకే వదిలేశాడు అతను. కూర్చో, అయిపోలే ఇంకా. అది మొదలెట్టి అయిపోయిందేమో.
సో ఇది వంశీతో, ఇది నీ ఛానల్ ఏమైనా స్టార్ట్ చేసినావా? ఇంకా స్టార్ట్ చేయాలి, చేయరాదు. అదే దీంతోనే స్టార్ట్ చేద్దామని. ఇన్స్టా ఛానల్ పిల్లల్ని కనే కంటే ముందు ఒక ఛానల్ని కను. అదే దీంతోనే. అందరూ ఛానల్ని కనండి. మీ పిల్లల కంటే ఎక్కువ మీ ఛానల్ మీకు సహాయం చేస్తుంది. మిమ్మల్ని కంటికి రెప్పలాగా మీ కంటెంట్ కాపాడుతుంది. ఇదే నా ఫస్ట్. తర్వాత కంటెంట్ 2 స్టెప్ వెరిఫికేషన్ పిల్లల్లో లేదు, ఛానల్లో ఉంటుంది. తర్వాత వేరే వాడు లాగిన్ అవ్వలేరు. మన పిల్లల్ని ఎవడన్నా మోసం చేయొచ్చు, కానీ మన ఛానల్లో ఎవడు వీడియో పెట్టలేడు. నీ ఛానల్ నీదే. మన పిల్లలు మన వాళ్ళు కాదు, ఎప్పుడో అప్పుడు బయటికి వెళ్ళిపోతారు. అట్లా చివరి వరకు ఉండేది చివరి వరకు. ఛానల్. నువ్వు పోయిన తర్వాత కూడా ఛానల్ ఉంటుంది. అట్లా నేను శాశ్వతంగా ఈ భూమి మీద ఉంచేలా ఉండేది అట్లా అందులో గుర్తింపు అక్కర్లేదని చెప్పి గుర్తింపు తెచ్చుకో. అట్లా